అందరూ ఊహించినట్టుగానే కవిత బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ తర్వాత పార్టీకి అడుగులేస్తారని చెప్పారు. దాదాపుగా అన్ని కంప్లీట్ అయిపోయాయి, అన్నిటికీ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సభ జరుగుతున్నటువంటి ప్లేస్లో ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ నుంచి పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేయనున్నారు. జాగృతి ప్రెసిడెంట్ కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ నుంచి కాస్త ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియాలో తెలంగాణలో పార్టీ పెట్టి సర్వైవ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోలో ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు బీజేపీ హోరాహోరీ నడుస్తూ ఉంది రాజకీయ పార్టీల మధ్య. ప్రజలు ఎవరిని ఎంచుకోవాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న నేపథ్యంలో అసలు ఒరిజినల్ తెలంగాణ పార్టీ నాదే, తెలంగాణ కోసమే వస్తున్నాను, మిగతా అంశాలు నాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజల అంశాలే మా ఎజెండా, మా పార్టీ జెండా అనేటువంటి రీతితో కవిత వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు మనం చూడొచ్చు. ఇది స్టేజ్. రేపు కవిత అనౌన్స్మెంట్ చేయబోయేటువంటి తన కొత్త పార్టీకి సంబంధించినటువంటి స్టేజ్. దాదాపు 250 మందికి పైగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. అతిపెద్ద స్టేజ్ ఇది. ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇంతమందితో స్టేజ్ పైన ఇన్ని చైర్లతో స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉండదు. 50, 60, లాస్ట్ 100. ఇంతకుముందుకు ఎంత పెద్ద పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కానీ ఫస్ట్ టైం పార్టీ ఓపెనింగ్ తోటే ఇంతమందికి సభలో వాళ్ళందరికీ ఆశీనులయ్యేలా చైర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. స్టేజ్ పైన తెలంగాణ తల్లి విగ్రహము, అమరవీరుల స్తూపము, ప్రొఫెసర్ జయశంకర్ సార్కి సంబంధించినటువంటి విగ్రహము, దాంతోపాటు తెలంగాణ పండుగలకు సంబంధించినటువంటి తెలంగాణ అంటే బతుకమ్మ కావచ్చు, తర్వాత బోనాలు కావచ్చు, ఇట్లా పండుగలను ప్రతిబింబించేలా రేపంతా కూడా కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడి స్క్రీన్స్, వాటికి సంబంధించినటువంటిది అందరికి కూర్చోవడానికి దాదాపు 10,000 మంది ఆశీనులయ్యేలా చైర్లు, బయట ఎల్ఈడి స్క్రీన్లు, పార్కింగు పెద్ద ఎత్తున ఉన్నాయి.